సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో భారీ బందోబస్తు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ జగదీష్ చెప్పారు. కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లుగా చెప్పారు. భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ జగదీష్తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. గోదావరి జిల్లా సార్వత్రిక ఎన్నికల యొక్క ఓట్ల లెక్కింపు విధానానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లకు సంబంధించి పూర్తి విషయాలు అయితే మనతో మాట్లాడేందుకు జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ మనతో ఉన్నారు. ఆయన మాటల్లో పూర్తి సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఓట్ల లెక్కింపు అయితే 4వ తారీఖున ప్రారంభించనున్నారు. దీంట్లో మీరు జిల్లా వ్యాప్తంగా ఏ విధమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు? మే 13న పోలింగ్ అయిపోయిన తర్వాత నుంచే మనము ప్రిపరేషన్స్ అనేది దీని గురించి స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో అప్పటి నుంచి ఏదైతే సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి, క్రైమ్ ప్రోన్ విలేజెస్ ఉన్నాయి, అక్కడన్నీ కూడా మనం కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నాము. సో ట్రబుల్ మాంగర్స్కి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎలక్షన్ టైంలో కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని, ముందు ఎలక్షన్ కేసెస్లో ఇన్వాల్వ్ అందరినీ కూడా బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఇది కాకుండా కౌంటింగ్ సెంటర్ చుట్టుపక్కల ఆల్రెడీ 3 టైర్ సెక్యూరిటీ ఉంది. సో సిఏపిఎఫ్, స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ అండ్ లోకల్ పోలీస్ 3 టైర్ సెక్యూరిటీ ఉంది. ఒక 150 కెమెరాస్తో పాటు కంటిన్యూస్ సర్వేలెన్స్ కూడా ఉంది. ఇది కాకుండా కౌంటింగ్ రోజున మనకు అడిషనల్ 2 లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ వస్తుంది. మనం దాదాపు 2.5 కిలోమీటర్స్ బయట నుంచే మనము యాక్సెస్ కంట్రోల్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ రోజు ఓన్లీ స్టాఫ్ పాస్ హోల్డర్స్ ఎవరెవరు ఉంటారు, కౌంటింగ్ ఏజెంట్స్ ఉండొచ్చు, కౌంటింగ్ స్టాఫ్, క్యాండిడేట్స్, వాళ్ళ ఏజెంట్స్, వీళ్ళ వరకు మాత్రమే మనము దగ్గర దాకా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా రాజమండ్రి సైపు నుంచి వెళ్ళే వాళ్ళకి దివాన్ చెరువు దగ్గర కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ వైజాగ్ సైడ్ నుంచి వస్తున్న వాళ్ళకి దుర్గమ్మ తల్లి టెంపుల్ రాజానగరం ఎంట్రీ పాయింట్లో కట్ ఆఫ్ ఉంటుంది. సో ఈవెన్ వెహికల్ కూడా కంప్లీట్గా 100% మనం డైవర్ట్ చేయబోతున్నాము. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎన్ని కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు? అయితే ఆ కౌంటింగ్ సెంటర్స్తో పాటు అక్కడ మీరు ఈ మాక్ డ్రిల్ కొన్ని నిర్వహించిన పరిస్థితులు ఉన్నాయి. అంటే దీని ద్వారా ప్రజలకు ఏ విధమైన సమాచారాన్ని ఇచ్చేందుకు ఇవన్నీ ఏర్పాటు చేశారు? జిల్లాలో ఒకటే కౌంటింగ్ సెంటర్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఉంటుంది. సో దాంట్లో 3 బిల్డింగ్స్లో మాకు కౌంటింగ్ సెంటర్ ఉంది. అండ్ కమింగ్ టు మాక్ డ్రిల్స్, ఎక్కడెక్కడ లాస్ట్ టైం ట్రబుల్ యాంటిసిపేట్ చేశాము లేదా ట్రబుల్ జరిగి ఉంది అండ్ ఆల్మోస్ట్ అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్లో కూడా మనము చేయడం జరిగింది. దీంట్లో ఒకటి పోలీస్ యాక్షన్ ఎలాగా ఉంటుంది ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్. ఇప్పుడు 144 మనకు జూన్ 4న 144 ఉంటుంది. అప్పుడు జనాలు గుమ్మిగూడినట్టయితే పోలీస్ యాక్షన్ ఎలాగుంటుంది? ముందు లాఠీ చార్జ్ ఉంటుంది, తర్వాత రైట్ ఎక్విప్మెంట్తో పాటుగా మనము గ్యాస్ అమ్యునేషన్, టియర్ గ్యాస్ ఇది ఉంటాయి. సో తర్వాత ఫైరింగ్ ఉంటుంది. సో ఇదన్నీ కూడా జనాలకి అవగాహన రావాలి. అప్పుడు వాళ్ళ బిహేవియర్ ఒక కంట్రోల్డ్ దీంట్లో ఉంటారు అనేది మన ఏం. ఎంతమంది పోలీస్ బలగాలు మీరు ఉపయోగించుకున్నారు? మొత్తం నెంబర్ ఆఫ్ పోలీస్ బలగాలు దాదాపుగా 1500 ఫోర్స్తో మనము బందోబస్తు డిప్లాయ్ చేస్తున్నాం. చూడొచ్చు, మొత్తం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 4వ తారీఖున మరికొద్ది రోజుల్లోనే, ఇంకా 4 రోజులు మాత్రమే సమయం ఉంది. ఏదైతే ఇప్పుడు ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉందో ఈ ప్రక్రియకు సంబంధించి పూర్తి భద్రతా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్యన అయితే కనుక ఈ ఓట్ల లెక్కింపు విధానం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడ కూడా అభ్యర్థులు ఎవరు కూడా జయాపజయాలు పొందిన వారు ఎవరు కూడా బాణాసంచా కాల్చకుండా, అదేవిధంగా ముందు ఒకరోజు తర్వాత ఒకరోజు మద్యం దుకాణాలను కూడా బంద్ చేశారు. మొత్తం అన్నీ కూడా భద్రతా ఏర్పాట్లు పూర్తిగా గావించమని చెప్తున్నారు జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్. కెమెరా పర్సన్ దుర్గాతో వెంకట రాజమహేంద్రవరం నుండి.